బ్రేకింగ్లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. బోయకొండ అటవీ ప్రాంతంలో కుమారుడి కళ్ల ముందే దారుణంగా తండ్రిని హత్య చేశారు. రాత్రంతా తండ్రి శవం పక్కనే గడిపిన 5 ఏళ్ల చిన్నారి ఉదయం అడవి నుంచి బయటకు వచ్చి జరిగిన విషయం చెప్పడంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందినటువంటి గాంధీ అనే వ్యక్తి తన 5 ఏళ్ల కుమారుడు సందీప్తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్ళినట్లు సమాచారం. ఈ సమయంలో నరసింహులు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి గాంధీపై దాడి చేశాడు. తెలీదా? ఏం పేరు నీ పేరు? సందీపా? మీ అమ్మ పేరు రాసాతి. మీ నాన్న పేరు? వాడు చనిపోయింది ఎవరు? వాడు చనిపోయింది ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఉండేది గాంధీనా? ఓకే. తెలీదా? ఏం పేరు నీ పేరు? సందీపా? మీ అమ్మ పేరు రాసాతి. మీ నాన్న పేరు? వాడు చనిపోయింది ఎవరు? వాడు చనిపోయింది ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఉండేది గాంధీనా? ఓకే. చిన్నారి కళ్ల ముందే ఇనుపరాడ్లు కత్తులతో దారుణంగా దాడి చేసి గాంధీని హత్య చేశారు. తండ్రి కళ్ల ముందే చనిపోవడం చూసిన చిన్నారి భయంతో అక్కడే ఉండిపోయాడు. రాత్రంతా అటవీ ప్రాంతంలో తండ్రి మృతదేహం పక్కనే గడిపాడు. ఉదయం ధైర్యం తెచ్చుకున్న సందీప్ సుమారు 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ సమీప అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ టీచర్కు జరిగిన ఘటన వివరించాడు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్ వెంటనే అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తే గాంధీ మృతదేహం కనిపించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాంధీనా? ఓకే. తెలీదా? ఏం పేరు నీ పేరు? సందీపా? మీ అమ్మ పేరు రాసాతి. మీ నాన్న పేరు? వాడు చనిపోయింది ఎవరు? వాడు చనిపోయింది ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఉండేది